నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జగన్కి గతంలో కాశీలో పూజలు చేపించారు, అలాగే ఆయన గంగలో స్నానాలు కూడా చేపించారు ఒక పూజారి. అయితే మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే లడ్డు విషయంలో ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎందుకు ఆయన చేతులు ఎత్తేశారు? మరి కాశీలో జగన్తో అనేకమైన పూజలు అలాగే హోమాలు చేపించిన పూజారి ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. ఇప్పుడు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డితో ఒక పూజారి కాశీలో ఆయనతో కొన్ని పూజలు చేయించినట్లు, అలాగే గంగలో స్నానాలు చేయించి కొన్ని హోమాలు పూజలు కూడా చేయించగన్నట్లు తెలుస్తుంది. అయితే మరి ఆయన ఇప్పుడు చూసుకుంటే తిరుమల లడ్డు విషయంలో ఎందుకు ఆయన మాట్లాడట్లేదు? ఇంతకీ అసలు ఆ పూజారి ఎవరు, మరి ఈ విషయంలో ఎందుకు కలుగజేసుకోవట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక పూజారి కాదు, మఠాధిపతి. ఆ మఠాధిపతి అతనికి మత మార్పిడి చేశారని, లేదు కొన్ని రకాల పూజలు హోమాలు చేస్తే మీరు నెక్స్ట్ సీఎం అవుతారని ఆయనకి బలంగా సూచించి, ఆయనకి అంటే పేరు చెప్పచ్చో లేదో తెలీదు ఆ పీఠాధిపతి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా చేస్తే ఆయనకి ఈయన ఫేవర్గా కూడా చేశాడు అన్నట్టుగా ఒక వార్తల్లో చూసాం. అంటే పేరు చెప్పచ్చో లేదో నాకు ఐడియా లేదు, పేరు కూడా నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఆ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ పీఠాధిపతి మీద రకరకాల విమర్శలు ఉన్నాయి, కొన్ని రూమర్స్ ఉన్నాయి. అవంతా వాస్తవాలు అవాస్తవాలు అనేది తెలీదు. కాకపోతే అప్పట్లో ఆ పీఠాధిపతికి సంబంధించి ఈయనతో పాటు గంగలో మునిగి స్నానం చేయించినట్టుగా, ఈయన మరలా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ఏదో అంటారు కదా, సో ఈయన మరలా హిందూ మతంలోకి మారారన్నట్టుగా. అలా కాకపోయినా ఒక రాజకీయ నాయకుడిగా జనరల్గా ఎవరైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మసీదుకి వెళ్తే టోపీ పెడతారు, చర్చికి వెళ్తే ప్రేయర్ చేస్తారు, గుడికి వెళ్తే బొట్టు పెట్టి దండం పెట్టుకుంటారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేబీ అలా చేసి ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. సర్వమత సమ్మేళనం అనేది మన లౌకిక రాజ్యం కాబట్టి మేబీ ఓట్ల కోసమో, లోపల ఇష్టం లేకపోయినా బయటికి ఓట్ల కోసమో అందరూ నాయకులు కూడా అలాగే వెళ్తుంటారు. బట్ ఈయన కూడా అలాగే ఆ పీఠాధిపతి చేపించిన దానికి ఎట్లా మతం పుచ్చుకున్నారనో, లేదంటే హోమంలో భాగంగా అలా చేశారనో అప్పట్లో చాలా వార్తలు వైరల్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ లడ్డూ వివాదం ఎట్లా అయిపోయిందంటే చాలా సెన్సిటివ్ టాపిక్ అయిపోయింది. ఎందుకు సెన్సిటివ్ టాపిక్ అయిందంటే, ఒక విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ప్రాయశ్చిత్త కర్మలు ఎందుకు చేస్తున్నారంటే పూజలు అవి ఇప్పుడు తెలుసో తెలియకో అవన్నీ కూడా మనం తిన్నాం. ఇప్పుడు గత 4 ఏళ్లలో ఆ ప్రభుత్వం ఉంది. ఈ అవకతవకలు అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది తెలియదు. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చాకే జరిగింది. దానికి చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? వీళ్ళే. ప్రభుత్వం అనేది అయ్యో వీళ్ళు తెలిస్తే తొక్క తీసేస్తారా అనే భయం అనేది ఉండాలి కదా సామాన్యుడికి. ఆ భయం లేకుండా విచ్చలవిడిగా చేశారంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్దే వాళ్ళకి అండగా నిలబడితే కదా అలా చేయగలరు. పైగా వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతిదీ రేట్లు పెంచారు, అక్కడ ఉన్న సదుపాయాలని తగ్గించారు. ఈవెన్ రోజుకొకరు యూట్యూబ్లో వీడియో చేసి పెట్టేవాళ్ళు, షార్ట్స్లో. మీరు చూసారో లేదో, అంటే ఇప్పుడు కాదు, ఒక 1 year 2 years బ్యాక్ వెంగమాంబ సన్నదాన సత్రంలో అన్నం ఏంటి, ఆ వడ్డించడము, అన్నం ఏంటి, క్వాలిటీ లేదు, కూర క్వాలిటీ లేదని చాలామంది వీడియోస్తో సహా పెట్టారు. ఇప్పుడు చాలా విమర్శలు వచ్చాయి, ఇదంతా జగన్ ప్రభుత్వం వల్ల జరిగిందని కూడా. అంటే ఒకటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కింద స్థాయిలో అరే అక్కడ నాసిరకం రైస్ వాడకంటారా, అలాగ వాడిన అని చెప్పడు కదా, చెప్పడు. ఓకే, బట్ వీళ్ళు ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారంటే అర్థం ఏంటి? మాకు ఏ కష్టం వచ్చినా, రేపొద్దున ఎవరినన్నా మమ్మల్ని అరెస్ట్ చేసినా పట్టుకున్నా మా పైన అన్న ఉన్నాడు, మా ప్రభుత్వం మాది, మమ్మల్ని కాపాడుతారన్న ధైర్యంతో చేసుంటాడు కదా వాడు. అవునా? ఈయన డైరెక్ట్గా చెప్పకపోవచ్చు, లేదా ఈయనకి తెలియకపోవచ్చు ఆడు చేసే తప్పుని. బట్ అంత ధైర్యం ఎలా చేశాడు? నన్ను కాపాడడానికి మా అన్న ఉన్నాడు, మా గవర్నమెంట్ ఉంది, మా అన్నలో కూడా ఆపుతాడు. ఇప్పుడు పిన్నెల్లి లాంటి వ్యక్తి అక్కడ రకరకాల పారామిలిటరీ బలగాలు, ఎలక్షన్ టీము, పోలీసు వ్యవస్థ ఎంతమంది ఉంటుండగా లోపలికి వెళ్ళి ఈవీఎం మెషిన్ తీసుకొచ్చి కొట్టాడు పబ్లిక్లో. ఎందుకు కొట్టాడు? ఏంటి ఆ ధైర్యం ఆయనకి? నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వచ్చేస్తుంది, నన్ను ఎవడేం చేయలేడు, పోలీసులు కూడా నన్ను ఎవరెవరు, కోర్టులు కూడా వీళ్ళు ఏం చెప్తే అదే కదా.
పొన్నవోళ్ళు లాంటి వ్యక్తులు నందిని పందిని నంది చేసి చెప్పారంటే నాకు ఏ కేసు ఉండదు అనే ఉద్దేశంలో నేను అంత ధైర్యంగా చేశారు. దానికి బాధ్యుడు ఆయనే, పొన్నవోలు కాదు, ఆయన పిన్నెల్లే. బట్ ఏ ధైర్యం చేశాడు, నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే ధైర్యం. ఇప్పుడు కూడా ఆ కొవ్వు కలిపినోడు ఎవడైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా నా వెనక ప్రభుత్వం ఉంది, నా వెనక అన్న ఉన్నాడు ధైర్యంతోనే చేస్తుంటాడు. ఇప్పుడు అది కాన్సెప్ట్. యాక్చువల్గా సబ్జెక్ట్ అయితే అది. చాలామంది ఆ కిందోడు చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, అలాగైనా పోనీ చెప్పాలి కదా వీళ్ళు. అలా చెప్పకుండా మధ్యలో ఈ పొన్నవోలు లాంటి వాళ్ళు వచ్చి పంది కొవ్వు బంగారం అయిన వీళ్ళతో సమానం, ఈ పాలు అనేది ఆవు కొవ్వు లేదంటే ఇది ఎత్తడితో సమానం, ఎత్తడిది 350, పందిది 1200, తక్కువ దాంట్లో ఎక్కువ ఇది కలుపుతారు. ఎత్తడిలో బంగారం తీసుకొచ్చి కలుపుతాడు ఎవడైనా, బుద్ధి గడ్డి తిని ఎవడైనా కలుపుతాడా అని రివర్స్ ర్యాగింగ్లో నేనేదో తెలివైనగా మాట్లాడానని అనుకుంటున్నాడు. కానీ దానివల్ల మరికొద్దిగా బదనాం అయిపోతున్నారు వాళ్ళు. ఆయన బదనాం అవ్వట్లేదు, ఈ ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతుంది. గత ప్రభుత్వం ఎవరిది, గత పార్టీ ఎవరిది అనే దాని మీద. ఈయన ఏదో బట్టిగా ప్రెస్ మీట్ పెట్టేసి ఇక్కడ నేను చూశాను, దీనికి ఎంత పంది కొవ్వు 1200 కాస్ట్ ఉంటుంది, దాన్ని తెచ్చి 300కి ఎలా కలుపుతారు, 300 ఒకవేళ కలిపిన 300 రూపాయలకి ఎలా అమ్ముతారు, వాళ్ళకి నష్టం కదా అని ఏదో పెద్ద లాజికల్ చెప్తున్నాడు. కానీ దానివల్ల ఏమవుతుంది? ఒరే ఏదో మాట్లాడుతున్నారా, గత ప్రభుత్వాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నము, కాపాడని ప్రయత్నం అన్నట్టుగా ఉంది తప్ప ఏమైనా అర్థం ఉందా మాటల్లో? సో దానికి ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రాయశ్చిత్తము చేసుకొని మాట్లాడుతున్నా కూడా దానికి నిజంగా జరిగితే జరుగుండొచ్చు, మాకైతే తెలియలేదు. తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకునేవాళ్ళు. ఏదైతేనే జరిగింది తప్పే, దానికి బాధ్యతగా తీసుకొని నేను క్షమాపణ చెప్తున్నాను, నాకు తెలియదు నిజంగా ఇవన్నీ అంటే. ఎంత బాగుంది, అరే జగన్మోహన్ రెడ్డి ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నాడు అనుకుంటారా లేదా? ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా మీరు అడగండి, మీకు ఎందుకు ఏదైనా అడిగితే చెప్తాను అని అంటున్నారు. సార్ మీ హయాంలో మీరే కదా రివర్స్ టెండరింగ్ చేసి అన్నిటికీ మార్చారు కదా, మీరే కదా గత కొన్నేళ్ళుగా సప్లై చేస్తున్న పాలు వాళ్ళని మార్చారు, కొన్నేళ్ళుగా సప్లై చేస్తున్న నెయ్యి వాడిని మార్చారు, ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఒక 150 రూపాయలు కేజీ మీద కక్కుర్తి పడా. మీ హయాంలో ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు ఉన్నారు, ధర్మారెడ్డి గారు ఈఓగా ఉన్నారు. ఏం చేశారు వీళ్ళందరూ? అంటే వాటర్ బాటిల్ 20 రూపాయల వాటర్ బాటిల్ 60 రూపాయలకి అమ్మని చెప్పారా? మరి అప్పుడు మీరేనా కాదా? ఇక్కడికి వచ్చేసరికి మీరు కాదా? పథకాలు ఇచ్చాం, అభివృద్ధి చేసాం అన్నీ చెప్తారు కదా, అప్పుడు మాత్రం మా ప్రభుత్వం అంట. మరి ఇట్లా జరిగినప్పుడు మాత్రం మా ప్రభుత్వం కాదంట. కాదని కూడా అనట్లేదు, వేరే ఆన్సర్లు చెప్తున్నారు. ఇప్పుడు అమ్మ నువ్వు పలానా నేరం చేసావు అంటే, సార్ నేను చేయలేదు, ఒకవేళ నాకు తెలియకుండా ఏం జరిగితే నన్ను క్షమించండి అను. అది లేదు, నేను చేయలేదు, నువ్వు చేయలేదా, నువ్వు అంతకుముందు నువ్వు చేయలేదా అంటే అదేంటి, నువ్వు ఎంటేటు ఒప్పుకుంటున్నట్టే కదా. తిరిగి నన్ను ప్రశ్నిస్తున్నావు అంటే నువ్వు చేయలేదా అని అంటే నువ్వు చేసిన తప్ప రైట్, నువ్వు చేసింది ఒప్పుకున్నట్టేగా. అలా మాట్లాడుతున్నారు. ఏదేదో పాతవన్నీ తీసి ఇంతకుముందు కూడా అంబటి గారు ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోతూనే తలకొరుగు పెట్టినప్పుడు తలనీలాలు తీయలేదు, ఇట్లాంటి లేనిపోని లాజికల్. దానికి దీనికి సంబంధం ఏంటి? అక్కడ ఒక వ్యక్తి యొక్క ఆయన ఇంట్లో కర్మ జరిగినప్పుడు అది ఆయన ఇష్టం. ఇప్పుడు కొంతమంది మంచాన పడిపోయి ఉంటారమ్మా, ఆ టైంలో తల్లి చనిపోద్ది, ఆ తండ్రి తలకొరుగు పెట్టాలి, పాప వాడు మంచాన పడి ఉంటాడు, లేచి నిలవలేడు, తలకొరుగు పెట్టలేడు. అప్పుడు ఏం చేస్తాడు? తల్లి చచ్చిపోయినాడు, తలకొరుగు పెట్టడానికి లేవలేదురా అంటే అక్కడ పరిస్థితులు బాగలేవు. ఆయనే పరిస్థితిలో ఉన్నాడో, ఎందుకు తీయలేకపోయాడో అది కాదు కదా రీజన్ ఇక్కడ. అంటే ఏదో ఒకటి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం వల్ల మరి కాస్త అందరికి దగ్గర బ్యాడ్ అయిపోతున్నారు తప్ప కామ్ కూరుకుంటే ఏది లేదు కదా. సరే కింద స్థాయిడు చేసింది మేము సరిగ్గా అబ్జర్వ్ చేయకపోవడం మాదే పొరపాటు. ఆడెవరో గడ్డి తిన్నాడు, దానికి ఖచ్చితంగా మీరు వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి, మేము కూడా వస్తాం, మాకు నిజంగా తెలియదు అంటే అయిపోయింది కదా. అరే అమ్మ ఇటు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు కాబట్టి, ఇప్పుడు మొన్న ప్రధానికి రాసిన లేఖలో సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడారు ఎక్కడైనా? ఎందుకు మాట్లాడలేదు మరి? అంటే ఎవరిస్తున్నారో సలహాలు కానీ నిజంగా బ్యాడ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ పీఠాధిపతులు మఠాధిపతులు పట్టుకుని సార్ మీరైనా కొద్దిగా ఈ తిరుపతి వివాదం తగ్గించండి చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు? బాబు ఇప్పటికే మీ గవర్నమెంట్ లేదని చెప్పి మీ గవర్నమెంట్ గతంలో నేను చాలా హెల్ప్ చేశాను, ఏవో చేశాను, మీకు అవి హెల్ప్ చేశాను, ఇక్కడ భూమి కొట్టేశాను అని అనుకుంటున్నారు. ఇప్పుడు అటు తిరిగి నా మీదకి వస్తుంది, నాకెందుకు నన్ను వదిలి అని అంటున్నారు ఆ పీఠాధిపతులు.
ఎవరైనా ఎంతవరకు కాపాడుకోగలుగుతారు? అందులో ఇలాంటి మతపరమైన ఇవి వచ్చినప్పుడు ఇంక విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది తప్ప ఎవ్వరూ మాట్లాడకూడదు కదా. అందుకు ఆ పీఠాధిపతులు మఠాధిపతులు బాబు మమ్మల్ని వదిలినాయన ఏదో అయిపోయింది అన్నట్టుగా సైడ్ అయిపోతున్నారట. సో ఆ పీఠాధిపతులు అందరికీ తెలిసింది, నేను పేరు చెప్పకపోయినా ఉత్తరాంధ్రాకి చెందిన వ్యక్తి అని అంటారు. సో అట్లా ఆ వ్యక్తులు కూడా ఏం చేయలేరు. హోమాలు పూజల వరకు ఓకే, కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద నేరాలకు కూడా తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.